హలో ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని కొంచెం దేవుడి వైపు మళ్ళిద్దామనేసి వాళ్ళకి కొడకంచికి వెళ్ళామన్నమాట. సో ఎక్కడో విన్నాను, కంచికి వెళ్ళలేని వాళ్ళు కనీసం కొడగంచికైనా వెళ్ళాలి అని. సో మేము అలా ప్లాన్ చేసాము. టెంపుల్ కూడా చాలా యాన్షియంట్ టెంపుల్, ప్లెజెంట్గా ఉంది. సరౌండింగ్స్ అంతా పక్కన కోనేరు, ఇంకా ఇటు కారిడార్స్, తర్వాత ఈ సరౌండింగ్స్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద చెరువు ఉంది. సో మనకి టెంపుల్ అనేది ఒక కొండపైన లాగా ఉంటుందన్నమాట. గుహ లోపల దేవుడు ఉంటాడు. సో అందుకని కింద స్లాబ్ వేసి మనకి ఏంటి వరండా లాగా తయారు చేశారనమాట పైన. సో ఇట్లా పైకి వెళ్ళాలి. పైన చుట్టూ మంకీస్ అవి లోపలికి రాకుండా నెట్స్ అవి పెట్టారు. సో ఓవరాల్గా అసలు టెంపుల్ సరౌండింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి, చాలా బాగుంది. సో సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మేము. అప్పటికే 6:30కి సన్లైట్ చూడండి ఎంత వచ్చేసిందో. సో పెద్ద పెద్ద చెట్లు, అసలు ఎన్ని సంవత్సరాలు కింద చెట్లో కూడా మనకు తెలియదు. ఇది ధ్వజస్తంభం. సో టెంపుల్ లోపల ఇదొకటి 2 ధ్వజస్తంభాల్లాగా ఉన్నాయి. ఒకటి స్టోన్తో చేసింది, ఇంకో దానికి తొడుగుంది. సో మనకి టెంపుల్లో ఆదినారాయణ స్వామి ఉంటారనమాట లోపల. యాక్చువల్గా దేవుడు గుహ లోపల ఉంటాడు. సో బయటికి ఇది ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇక్కడ సేమ్ కంచిలో ఉన్నట్టుగానే పైన మనకి వెండి బల్లి, బంగారు బల్లి ఉంటాయి, మనం టచ్ చేయొచ్చు. సో చాలా బాగుంది టెంపుల్ లోపల డెకరేషన్ కానీ, పూజ కూడా చాలా బాగా చేశారు పంతులు గారు. సో చాలా బాగా అనిపించింది. సో ఇదంతా కొండ, మనము ఏదైతే లోపల నుంచి చూసామో ఇదంతా బయట నుంచి అనమాట. ఇది పక్కన కోనేరు. ఇది కోనేరు కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం వెడ్డింగ్ షూట్స్ అవి ఇవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇంకా మేము బయటకు వచ్చేసాము. మేబీ చెరువులోంచి నీళ్ళే ఇటు కోనేరులోకి కూడా పంప్ చేస్తున్నట్టున్నారు. అంత క్లీన్గా అయితే అనిపించలేదు. సో ఇది టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ లాగా అనమాట. డైరెక్ట్ ఎంట్రన్స్ కావాలంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు, బట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే నేను ఫస్ట్ చూపించింది. సో ఇది కొండ కింద కూడా మనకి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ధ్వజస్తంభం పైన మనకి చెక్కి ఉన్నాయి రాముడిది, హనుమంతుడివి విగ్రహాలు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. మేబీ రామాయణంకి రిలేటెడ్గా అనిపించింది. రాముడి విగ్రహం, హనుమంతుడి విగ్రహం ఉంది ఇక్కడ. హనుమంతుడు జాజుతో డెకరేషన్ చేశారనమాట దేవుణ్ణి. టెంపుల్లో హారతి ఇచ్చేటప్పుడు మాది బాగా డ్రమ్స్ సౌండ్ వస్తుంది కదా. సో మా చిన్నోడు ఎగురుతున్నాడు ఆ సౌండ్లకి. ఇక్కడ ఆపోజిట్గా ఆ టెంపుల్ కాంపౌండ్లోనే హనుమంతుడు లింగము ఉంటాయన్నమాట. బ్రహ్మసూత్ర లింగం అంటారు. హనుమంతుడి టెంపుల్ లోపల కూడా చాలా పెద్ద రాగి చెట్టు ఉంది. సో పక్కన ఇది తూమంటారు కదా, చెరువులోకి నీళ్లు పోయేలాగా ఒకటి ఉంది. సో ఇది టెంపుల్ పక్కన ఉన్న చెరువు అనమాట. సో ఓవరాల్గా చాలా ప్లెజెంట్గా ఉంది.